వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రజలు తమ సామాజిక ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల ద్వారా రుజువైంది. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ, ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ, ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ, మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అవిభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని నేపాల్ రాజకీయ సంక్షోభం, ఆ దేశ ప్రధాన కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన విషయానికి మార్క్సిజం అధ్యాయం. మార్క్సిజం యొక్క గతితర్క సిద్ధాంతం. పదార్థం ఉనికి, స్వరూపం, చలనం అని మేము ఇప్పటికే వివరించాం. ప్రకృతిలో, సమాజంలో, మానవ మనస్సులో చలనాన్ని మనం చూస్తాం. అయితే ఈ చలనం ఎక్కడ నుండి వస్తుంది? బాహ్య శక్తి, ప్రేరణ వల్ల ఇది జరుగుతుందా లేక కొన్ని ఇతర కారణాల వల్లనా? గతితర్కం ఈ ప్రశ్నకు సంతృప్తికరంగా సమాధానం చెబుతుంది. వివరంగా దీనిని గూర్చి పరిశీలిద్దాం. విషయాలను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, చలనం లేక అభివృద్ధి, వ్యతిరేక శక్తులు, వైరుధ్యాలు, పనిచేయటం ఫలితమని స్పష్టమవుతుంది. గణితంలో కూడికలు, తీసివేతలు, యాంత్రికశాస్త్రంలో చర్య, ప్రతిచర్య, భౌతికశాస్త్రంలో ధన, రుణ, విద్యుత్ ప్రకంపనలు, రసాయనశాస్త్రంలో అణువుల కలయిక, పడిపోవటాలు, శరీరశాస్త్రంలో నాడి మండలంలోని మజ్జాముఖంలో జరిగే ప్రకోప, నిరోధాలు, సామాజిక శాస్త్రంలో వర్గపోరాటాలు ఈ వ్యతిరేకతల, వైరుధ్యాల, ఘర్షణలకు ఉదాహరణలు. ఏంగెల్స్ ఇలా అన్నాడు: తన స్వరూపాన్ని కోల్పోకుండానే, నిరంతరం మార్పు చెందే వస్తువులో ఒక వైరుధ్యం ఉన్నది. జడత్వానికి విరుద్ధమైన గతి, శీలతను ఇది కలిగి ఉండటమే ఇందుకు కారణం. ఆంటీ డూరింగ్. అయితే ఈ వ్యతిరేకతలు ఒకదాని నుండి ఒకటి విడివడినవి గాక కలిసే ఉంటాయి. ఉదాహరణకు పెట్టుబడిదారీ సమాజంలో పెట్టుబడిదారీ వర్గం, కార్మిక వర్గం ఉన్నాయి. అవి ఒకదానికి వ్యతిరేకంగా ఒకటి పని చేసినప్పటికీ, వ్యతిరేక ప్రయోజనాల కొరకు పని చేసినప్పటికీ, ఒక తాత్కాలిక ఐక్యతలో కలిసి కూడా ఉంటున్నాయి. ఇతర అన్ని సందర్భాలలో కూడా ఇదే రకంగా విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణ ఒక నిరంతర క్రమం. ఈ పోరాటమే మార్పులకు, అభివృద్ధికి కారణం. లెనిన్ మాటలలో, వ్యతిరేకతల మధ్య పోరాటమే అభివృద్ధి. అభివృద్ధి యొక్క అత్యంత ముఖ్యమైన గతితార్కిక నియమం విరుద్ధశక్తుల ఐక్యత, పోరాటం. ఇక్కడ ఒక ప్రశ్న ఎదురవుతుంది: ఈ రెండింటిలో ఐక్యత, పోరాటాలలో ఏది ముఖ్యమైనది? ఈ విషయాన్ని గూర్చి లెనిన్ ఇలా అన్నాడు: వ్యతిరేకతల మధ్య ఐక్యత షరతులకు లోబడినది, తాత్కాలికమైనది, పరివర్తనాశీలమైనది, సాపేక్షమైనది. విరుద్ధశక్తుల మధ్య ఘర్షణ, చలనం యొక్క అభివృద్ధి అఖండమైనట్లుగానే, అఖండమైనది. ఘర్షణ అఖండం కావటం వల్ల స్తంభించి ఏదీ ఉండదు. ప్రతిదీ మార్పు చెందుతుంది. అందువల్ల సమాజంలో మార్పులు, మానవుడి ఆలోచనలో మార్పులు కూడా వ్యతిరేకతల మధ్య పోరాట ఫలితమే. అభివృద్ధికి సంబంధించిన రెండవ నియమాన్ని పరిశీలిద్దాం. పరిమాణాత్మక మార్పులు, గుణాత్మక మార్పులుగా, గుణాత్మక మార్పులు పరిమాణాత్మక మార్పులుగా రూపాంతరం చెందుతాయి. ఒక వస్తువును, లేక ఘటనను ఇతరమైన వాటి నుండి వేరుచేసే లక్షణాల మొత్తమే గుణం. గుణం ప్రత్యేకమైనది గాక ఒక ప్రత్యేక వస్తువులోనో, ఒక ఘటనలోనో ఇమిడి ఉన్నట్టిది. అంతేగాక పరిమాణానికి,
గుణానికి మధ్య ఎంతో సంబంధం ఉన్నది. ఉదాహరణకు నీటిని వేడిచేసినప్పుడు 100 డిగ్రీలు సెంటీగ్రేడు వరకు కాగేదాకా నీరుగా తన గుణాన్ని కలిగి ఉండి, అప్పుడు మరగటం మొదలుపెట్టి, ఆవిరిగా మారుతుంది. అది అప్పుడు ఎంతమాత్రం నీరు కాదు. ఇక్కడ పదార్థంలో అనగా నీటిలో ఒక గుణాత్మకమైన మార్పును చూస్తున్నాం. దైనందిన జీవితం నుండి ఘటనను చూపగల ఇటువంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. పరిమాణ గుణంగా మార్పు చెందే విధంగానే, గుణంలోని మార్పులు పరిమాణంలో మార్పులకు దారితీస్తాయని మనం గుర్తించుకోవాలి. మరో మాటలో గుణం పరిమాణంలోకి మారుతుందని కూడా అర్థం. ఇది విశ్వజనీన అభివృద్ధికి నియమం. ఉదాహరణకు మంచి గుణం కలిగిన విత్తనాలను నాటితే అధిక పరిమాణంలో పంటలు పండుతాయని రైతులకు తెలుసు. పరిమాణం నుండి గుణంలోనికి మార్పు మొదట్లో ఒక నెమ్మదైన, క్రమబద్ధమైన క్రమం, వెన్వెంటనే తేలికగా గుర్తించటానికి వీలైనది కాదు. అయితే ఒక దశలో ఈ పరిమాణాత్మక మార్పులు పోగుపడి ఒక అడుగు ముందుకు వేస్తాయి. అప్పుడు ఆ వస్తువు నూతనమైన భిన్న వస్తువుగా మారుతుంది. ఇదేవిధంగా పాతగుణం నుండి నూతన గుణానికి మార్పు కూడా జరుగుతుంది. ఉదాహరణకు మానవ పరిణామాన్ని తీసుకుందాం. జీవ ప్రపంచ అభివృద్ధిలో అది ఒక అడుగు ముందుకు లేక మౌలికమైన మార్పు. సోషలిస్టు విప్లవం కూడా ఇలాగే జరుగుతుంది. ఒక సమాజ సాంఘిక నిర్మాణంలో విప్లవం అంటే సామాజిక వ్యవస్థలో ఒక గుణాత్మకమైన మార్పు. ఉదాహరణకు పెట్టుబడిదారీ సమాజాన్ని తొలగద్రోసి సోషలిస్టుల సమాజాన్ని ఏర్పాటు చేసేది విప్లవమే. నెమ్మదిగా క్రమబద్ధమైన సంస్కరణల ద్వారా ఇది సాధ్యపడదు. మూడవ అభివృద్ధి నియమం అభావం యొక్క అభావంగా పిలువబడుతుంది. అభావం అంటే ఊరకనే పాతది నశించటం మాత్రమే కాదు, పూర్వ అభివృద్ధి దశలలో నశించకుండా నిలిచివున్న మూలకాలను కాపాడడం కూడా. అంటే క్రింది స్థాయిల్లో నుండి ఉన్నత స్థాయిల్లోకి, సామాన్యమైన వాటి నుండి సంక్లిష్టమైన వాటికి అభివృద్ధి చెందటం. మార్పు, అభివృద్ధి మొదలైన పదాలను విన్నప్పుడు అధిక సంఖ్యాకులకు అస్పష్ట భావాలు కలుగుతాయి. దీని అర్థం ఏమిటి? మార్పు లేక అభివృద్ధి అంటే ఊరకే పునఃసంభవమేనా లేక నూతన గుణాలను కూడా అది కలిగి ఉంటుందా? అభావం యొక్క అభావ నియమం ఈ ప్రశ్నకు సమాధానమిస్తుంది. మార్క్స్ ఇలా అన్నాడు: పూర్వ అస్తిత్వ రూపాలను అభావం చెయ్యని అభివృద్ధి ఏ రంగంలోనూ జరగదు. వ్యతిరేకతల ఐక్యత, పోరాటాలు తప్పనిసరి ఫలితం అది. అభివృద్ధి క్రమంలో నూతన గుణానికి చోటివ్వటం కోసం పాత గుణం అభావం చేయబడుతుంది. ఒక చిన్న ఉదాహరణ ద్వారా దీనిని వివరించవచ్చును. గింజ నుండి చెట్టు పెరుగుతుంది. అయితే చెట్టు పెరిగే సరికి జన్మనిచ్చిన గింజ నాశనం చేయబడుతుంది లేక అభావం చేయబడుతుంది. ఆ చెట్టు ఫలించినప్పుడు, ఆ చెట్టుచే అభావం చేయబడిన ఒక్క గింజ స్థానంలో ఎక్కువ గింజలను ఉత్పత్తి చేస్తుంది. అయితే అక్కడ కూడా మార్పు సంభవిస్తుంది. ఈ క్రొత్త గింజలు తయారవటంతో ఆ చెట్టు నశిస్తుంది లేక అభావం చేయబడుతుంది. ఈ అభావం యొక్క అభావం ఫలితంగా ఉత్పత్తైన గింజలు ఎన్నడూ పూర్వపు గింజవలే ఉండవు. పరిమాణంలోనూ, గుణంలోనూ కూడా అవి భిన్నంగా ఉంటాయి. అభావం అంటే ఊరకనే పాతది నశించటం మాత్రమే కాదు, పూర్వ అభివృద్ధి దశలలో నశించకుండా నిలిచివున్న మూలకాలను కాపాడడం కూడా. ఉదాహరణకు, పెట్టుబడిదారీ సమాజాన్ని తీసుకుందాం. దానిని నాశనం చేయటమంటే ఆ సమాజంలో మానవుడిచే సృష్టించబడిన దానినంతటిని నాశనం చేయటమా? ఎన్నటికీ కాదు. ఉత్పాదక శక్తులు, ఉత్పత్తి సాధనాలు, శాస్త్ర సాధనలు, పాదార్థిక విజయాలు, సాంస్కృతిక సంపద అన్నీ కాపాడబడాలి. సోషలిస్టు సమాజంలో అభివృద్ధి చేయబడాలి. అర్థంలో అభావం యొక్క అభావం ఒక నిరంతరత్వాన్ని కూడా తనలో కలిగి ఉన్నది. మానవ సమాజంలో జరిగిన మార్పులను పరిశీలిద్దాం. ప్రారంభకాలంలో మానవుడు రాళ్లను, విల్లు, బాణాలను మాత్రమే ఉపకరణాలుగా కలిగి ఉన్నాడు. ఈనాడు అణువును కూడా చీల్చగలిగిన సాధనాలను కలిగి ఉన్నాడు. తక్కువ స్థాయిలో ఉన్నదాని నుండి ఉన్నత స్థాయిలోకి, సామాన్యమైన దాని నుండి సంక్లిష్టమైన దానికి గంతుకు ఇది ఉదాహరణ. రసాయనిక మార్పు ఫలితంగా నిరింద్రియ పదార్థాల నుండి సేంద్రియ పదార్థం అభివృద్ధి చెందటం ప్రకృతిలో లభించే మరొక ఉదాహరణ. కమ్యూనిజం అభివృద్ధి కూడా ఇలాగే ఉంటుంది. గణతంత్ర యాజమాన్యం ఉన్నప్పుడు మానవాభివృద్ధి ప్రారంభ దశలలో ఆదిమ కమ్యూనిజం ఉన్నది. మరో మాటలో చెప్పాలంటే, సమాజంలోని సభ్యులందరికీ ఆ సమాజంలోని సంపదపై యాజమానం ఉండేది. లేనివాడికి, కలిగినవాడికి మధ్య తేడా ఆదిమ మానవుడికి తెలియదు. తరువాత మానవ సమాజాభివృద్ధికి ఒక అవసరాంశంగా ప్రైవేటు ఆస్తి ఏర్పడింది.
అది తిరిగి అభావం చేయబడి దాని స్థానంలో శాస్త్రీయ కమ్యూనిజం ఏర్పడుతుంది. దీనర్థం సమిష్టి యాజమాన్యం. అయితే అది మానవాళి వృద్ధి దీర్ఘకాలిక క్రమంలో యుగయుగాలుగా మానవుడు సంపాదించిన మొత్తం సాంస్కృతికాభివృద్ధితో సుసంపన్నం చేయబడుతుంది. అందువల్ల సామాన్యత నుండి సంక్లిష్టతకు జరిగే గమనం యొక్క మరొక ఉదాహరణ ఇది. మనం ఇంతవరకు ప్రధాన గతితార్కిక నియమాలను గూర్చి చర్చించాం. అవి ప్రధానంగా ప్రకృతిలోని అన్ని వస్తువులు, ఘటనలు పరస్పర సంబంధం కలిగి ఉన్నాయని, ఈ ప్రపంచంలో ఒంటరిగా ఏదీ లేదని మనకు గతితర్కం బోధిస్తుంది. అందువల్ల పాదార్థిక వస్తువులు, భావాలు, సాంఘిక సంస్థలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. శాస్త్రవిజ్ఞానం అభివృద్ధి చెందిన కొలది ఈ విషయాలను గూర్చి మన అవగాహన కూడా అభివృద్ధి చెందింది. నూతన పరిశోధనా ఫలితాల వల్ల గతితర్కంలో నమ్మకం లేనివారు కూడా అభివృద్ధి నియమాలు వాస్తవమైనవని అంగీకరించాల్సి వచ్చింది. మార్చ్ ఏంగెల్స్లు గతితర్కాన్ని ఒక మార్పులేని సిద్ధాంతంగా భావించలేదు. జ్ఞాన సముపార్జనకు అది ఒక శాస్త్రీయ పద్ధతి అని, కార్యాచరణకు ఒక మార్గదర్శి అని వారు నిరూపించారు. అభివృద్ధి సాధారణ నియమాలను గూర్చిన పరిజ్ఞానం గతాన్ని విశ్లేషించటానికి, వర్తమానాన్ని అర్థం చేసుకోవటానికి, భవిష్యద్దర్శనానికి సహాయపడుతుందని వారు తెలుసుకున్నారు. ఆ విధంగా వారు పెట్టుబడిదారీ వ్యవస్థ పుట్టుక, అభివృద్ధి, అంతిమ నాశనాన్ని గూర్చి అంత గొప్ప దృఢ నిశ్చయంతో మాట్లాడగలిగారు. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.